మనసు మాట పనియు మనిషి ఒక్కటైన మనసు మాట పనియు మనిషికొక్కటైన మనిషి కాడు అతను మహితుడవు. మనసు మాట పనియు వేరు వేరైన మనిషి కాడు అతను మృగమే కాని మనిషి కాడు అతను మృగమే కాని. ప్రేమస్వరూపులారా, కొన్ని లక్షల సంవత్సరాల పూర్వమే మానవత్వము ప్రారంభమైంది. ఇన్ని లక్షల సంవత్సరము జరిగినప్పటికీ ఈ మానవుని యందు మానవత్వం ఈనాటి కూడా ఏమాత్రము అభివృద్ధి కాలేదు. కారణం ఏమిటి? మానవుడు ఆకార మానవుని వలె జీవిస్తున్నాడు కానీ ఆదర్శ మానవుని వలె జీవించడం లేదు. మనిషి అనగా ఏమిటి? కాళ్ళు చేతులు తల ఉండేంత మాత్రమే మనిషి కాదు. ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మెన్కైండ్ ఈజ్ మ్యాన్. థాట్స్, వర్డ్స్, యాక్షన్, ఈ మూడింటి యొక్క ఏకత్వమే మానవత్వం. మానవత్వంలో ఉండినటువంటి యొక్క శాంత స్వరూపము, మానవత్వంలో ఉండినటువంటి యొక్క సత్య స్వరూపము, మానవత్వంలో ఉండినటువంటి యొక్క ధర్మస్వరూపము, మానవత్వంతో నిండినటువంటి ప్రేమ స్వరూపము ఈనాడు శూన్యమైపోయినది. ఈ 4 గుణములు లేకుండాప్పుడు ఇతను కేవలము ఒక మృగమే కాని మానవుడు కాదు. ఇట్టి మృగతత్వము మనం వేరు గావించుకొని మానవత్వము అభివృద్ధి పరుచుకొని దైవత్వంగా చేయడానికి తగిన కృషి చేయాలి. అందు నిమిత్తమై దేవాలయములు, చర్చలు, మసీదులు ఇలాంటివంతా కట్టి తద్వారా మానవత్వాన్ని పోషించుకొని దివ్యత్వాన్ని చేరే నిమిత్తమై ప్రయత్నం చేయాలి. కానీ ఈనాటి మానవుడు పలచడం ఒకటి, చెప్పడం మరొకటి, చేయటం ఇంకొకటి. ఈ మూడింటి యొక్క ఏకత్వము ఈనాడు ఎక్కడ కూడా కనిపించడం లేదు. నైతిక, భౌతిక, ధార్మిక, ఆధ్యాత్మిక, లౌకిక, వైజ్ఞానిక మార్గములందు కూడాను ఇవి కేవలము ఒక్కదాని ఎందుకును సమత్వం మనకు కనిపించడం లేదు. ఏ వ్యక్తి ఎంత చూసినప్పటికీ స్వార్థము స్వార్థము స్వార్థము, స్వప్రయోజనము, ఈ రెండింటి యొక్క చేతినే మానవుడు తన జీవితంలో వ్యర్థం చేసుకుంటున్నాడు. మానవుని సార్థకం సాధించవలన ఈ మూడింటి యొక్క ఏకత్వం అత్యవసరం. ఈనాడు వైజ్ఞానం మానవుడు లౌకికంగా, వైజ్ఞానికంగా అమితంగా అభివృద్ధి అవుతున్నాడు. కానీ నైతికంగా, ధార్మికంగా మానవుడు క్రమక్రమేణా కూడా దిగజారిపోతుంది మానవత్వం. కారణం స్వార్థమే. ఏ పని చేయవలసినప్పటికీ స్వార్థం వెనక జీవిస్తూ ఉంటున్నాడు. ఏ మాట వినడానికి ప్రయత్నం చేసినప్పటికీ స్వార్థమే వెనక నీడమనే వెంటాడుతున్నాడు. అన్నింటి ఎందుకు స్వార్థం. ఈనాటి మానవుడు స్వార్థం యొక్క చేతి లోపల కీలుబొమ్మగా జీవిస్తున్నాడు. పరాత్మ అనేది కానీ, త్యాగం అనేది కానీ ఎక్కడా కనిపించడం లేదు. నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకి అమృతత్వ మానసు. ఈ త్యాగం ఉన్నప్పుడే మనకు అమృతత్వం ప్రాప్తిస్తుండాలి. ఈనాడు సైన్స్ ఏమిటి? ఈ విజ్ఞానం ఇది కేవలము పరిపూర్ణంగా అజ్ఞానమే కానీ విజ్ఞానంగా అభివృద్ధి కావటం లేదు. ఈ విజ్ఞానం ఏ విధంగా పనిచేస్తుంటుండాలి? చంద్రమండలం పోతున్నారు, సూర్యమండలం పోతున్నారు, భూప్రదక్షిణ చేస్తున్నారు, అన్నింటి ఎందుకు ముందు వెందంజి వేస్తున్నారు. కానీ మానవుడిగా ఈ జగత్తుపై జీవించడానికి తగిన కృషి చేయటం లేదు. పక్షుల వలె ఆకాశంలో సంచరిస్తున్నాడు, చేపల వలె జలంలో జీవిస్తున్నాడు,
కానీ మానవుని వలె భూమిపైన జీవించడానికి తగిన కృషి చేయటం లేదు. ఎక్కడో ఉండి ఎన్నో విధమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యమైనటువంటి యొక్క బాంబుస్ చేసి అనేక లక్షల మందిని కూడా ఒక క్షణంలో భస్మం గావిస్తున్నారు. రిమోట్ కంట్రోల్ చేత మానవుడు ఎక్కడో దీన్ని పెట్టి అనేక లక్షల మందిని హింసిస్తున్నాడు. ఈ రిమోట్ కంట్రోల్ అంటే ఏంటి? దానికి మన కంటికి కనిపించదు. ఎక్కడో పెడుతున్నాడు, ఎవరినో సంహరిస్తున్నాడు. చంపడం గొప్పతనమా? కానే కాదు. కీటకమైనప్పుడు ప్రాణాన్ని చంపుతుంది, ఒక క్రిములైనా ప్రాణాన్ని చంపుతుంది. ప్రాణాన్ని పోషించాలి, ప్రాణాన్ని జీవింపజేయాలి, ప్రాణాన్ని అభివృద్ధి పరచాలి. అలాంటి అభివృద్ధి పరిచేటువంటి ఒక తత్వము ఈనాడు సైన్స్ లో ఎక్కడ కూడా కనిపించడం లేదు. తమ పేరు ప్రతిష్టలకై ప్రాకులాడుతున్నారే కానీ సైన్స్ 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 ఆకాశానికి ఎగిరిపోతున్నది, సెన్సెస్ భూలోకంలో దిగిపోతున్నాయి. సెన్స్ లేని సైన్స్ ఏ విధంగా కావుతుంది? కనుక ఈనాడు సెన్సెస్ లేనటువంటి సైన్స్ గా అభివృద్ధి అవుతుండాలి. ప్రజల యొక్క యోగక్షేమాన్ని, సమాజం యొక్క యోగక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని సైన్స్ అభివృద్ధి పరచుకోవాలి. ఈనాడు ఏ మాత్రము మానవునికి ఉపకారం చేసేటువంటి పనులు ఎక్కడ కూడా కనిపించడం లేదు. మానవునికి సహాయం చేసే పనులు ఎక్కడ కూడా కనిపించడం లేదు. ఈనాడు సైన్స్ అండ్ టెక్నాలజీ. ఏమిటి టెక్నాలజీ? ఏమిటి సైన్స్? సెన్సెస్ ను అభివృద్ధి పరచుకొని సెన్సెస్ ను కంట్రోల్ చేసుకోవటమే నిజమైన సైన్స్. ఈనాడు మానవుడు అనేక విధమైనటువంటి యొక్క అవస్థలు గురి కావడానికి ఈ సైన్స్ యొక్క అభివృద్ధి దీనికి మూల కారణం. కారణం ఏమిటంటే ఈ సైన్స్ లో మానవాభివృద్ధికి ఏమాత్రం అవకాశం లేదు. మానవ కళ్యాణములకు ఎక్కి అభివృద్ధికి అవకాశం లేదు. కేవలం క్షీణింపజేయటంలోనే, మనిషి యొక్క తత్వమును విమర్శింపజేయటంలోనే కాలమంతా వ్యర్థం గావించుకుంటున్నాడు. కనుక మానవుడి నాడు ధార్మికంలో ప్రవేశించి నైతికాన్ని అనుసరించి దైవత్వంలో చేరుకోవాలి. నైతికము, ధార్మికము, ఆధ్యాత్మికము వీటిని పురస్కరించుకుని ప్రాచీన కాలం నందు సత్యం బ్రూయాత్ ఇది నైతికం, రెండవది ప్రియం బ్రూయాత్ ఇది ధార్మికం, నబ్రూయాత్ సత్యం అప్రియం ఇది ఆధ్యాత్మికం. ఆధ్యాత్మికం అనగా కేవలం జపం చేయటము, ధ్యానం చేయటము, భజన చేయటము ఇత్యాది మాత్రమే ఆధ్యాత్మికం కాదు. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్. ఈ సత్యమైనటువంటి ప్రియమైనటువంటి సత్యాన్ని మనం అభివృద్ధించుకోవాలి. ఈయన ఎక్కడ కూడా సత్యం మనకు అనిపించడం లేదు. ఏ నోటి నుంచి వచ్చిన మొట్టమొదటి అసత్యం అసత్యం అసత్యం. సత్యం ఎక్కడ కనిపిస్తుంటారు? అందుకోసమే రామాయణం లోపల సత్యం శ్రీరాముడు, ధర్మం సీత, ఈ రెండింటి యొక్క ఏకత్వం చేతనే ఆనాడు దివ్యమైనటువంటి యొక్క జీవితాన్ని మానవులు గడుపుతూ వచ్చారు. సమాజం యొక్క సంక్షేమం అంతా కూడాను సత్యం ధర్మం పైనే ఆధారపడి ఉంటుండాలి. సత్యధర్మం ఈనాడు మనం కోల్పోయినాము. సత్యధర్మం కోల్పోవడం చేతనే మానవత్వం కూడా ఆకార మానవుని వలె కనిపిస్తున్నాడు కానీ ఆదర్శ మానవుడుగా కనిపించడం లేదు. ఈనాడు ఆదర్శ మానవుడు అత్యవసరం. ఎన్ని మందిరాలు కట్టి ప్రయోజనం ఏమిటి? ఎన్ని చర్చలు కట్టి ప్రయోజనం ఏమిటి? ఎన్ని మసీదులు కట్టి ప్రయోజనం ఏమిటి? ఇవన్నీ కూడా కేవలము మానవత్వానికి ఒక విధమైనటువంటి ఒక కళంకమనే కనిపిస్తుంటున్నాయి. స్వార్థం పోవాలి, మొట్టమొదట స్వప్రయోజనం పోవాలి, త్యాగం రావాలి. అప్పుడే ఈ మందిరం యొక్క ప్రభావము, మందిరం యొక్క అభివృద్ధి చక్కగా ఆనందాన్ని అనుభవింపజేస్తుంది. దేని ఎందుకు స్వార్థం ఉండినంత వరకు కూడా అభివృద్ధికి అవకాశమే లేదు. కనుక మానవుడు ఈనాడు తెలుసుకోవాల్సింది స్వార్థం అనేటువంటి దాన్ని త్యజించాలి. ఏ భక్తుని ఎందుకు చూసినప్పటికీ ఎంతో గొప్ప భక్తుడిగా కనిపిస్తుంటాడు, కానీ క్రియల్లో చూస్తే అంత స్వార్థమే. కాలు మొదలు తల్ల వరకు కూడా స్వార్థమే. ఎక్కడ ఉంది త్యాగం? ఎక్కడ ఉంది మనకు వైరాగ్యం? ఏ మాత్రము లేదు. ఈ వైరాగ్యం కలగాలి. వైరాగ్యం అనగా ఏంటి? విషయం పైన కొంతమంది విరక్తి రావాలి. భగవంతుని పైన రక్తి కలగాలి. భగవంతుని పైన రక్తి, విషయం పైన విరక్తి, ఈ రెండే నిజమైనటువంటి శాస్త్రం. కానీ ఈనాడు విరక్తి అనేటువంటి ఎక్కడ కనిపించడం లేదు. సత్య ముస్లిమానికి కూడా ఎంతో స్వార్థం ఉంటుంటారు. ఏదైనా ఒక డాక్టర్ వచ్చి ఇంజక్షన్ ఇవ్వాలంటే అయ్యా సులభంగా ఇవ్వండి, నొప్పి లేకుండా ఇవ్వండి ఇంజక్షన్. ఏంటి సత్యవాడికి నొప్పి అయితే ఏంటి, ఏదైతే ఏమిటి? ఇంత స్వార్థంగా మునిగిపోతున్నాడు మానవుడు. కనుకనే మానవుని యొక్క మొట్టమొదట ఆధ్యాత్మిక అభివృద్ధి కావాలంటే సత్యం బ్రూయాత్ ఈ నైతికంలో మనం ప్రవేశించాలి. నైతికం అనేది ఎక్కడ కనిపించడం లేదు. సమాజంలో ఎక్కడ చూసినా కానీ ఒకరినొకరు విమర్శించుకోవటము, ఒకరినొకరు దూషించుకోవటము, ఒకరినొకరు హింసించుకోవటము ఇదే కలుగుతుండాలి. కానీ సమాజంలో ఐకమత్యం అనేది ఎక్కడ కనిపించడం లేదు. ఈ
ఐకమత్యం లేనంత వరకు కూడా మానవత్వం అనేటువంటిది ఏకాంతమైన జీవితంగా జరుగుతుంది. ఇదే ఒక విధమైనటువంటి యొక్క దుర్గుణం, ఇదే ఒక దురాలోచన, ఇదే ఒక దుస్తంగం. స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే సమాజంలో విశాలంగా ఆదించుకుంటాడు. ఎక్స్పాన్షన్ లవ్ కావాలి, నాట్ కన్స్ట్రక్షన్ లవ్. ఈ స్వార్థమైనటువంటి ప్రేమ కన్స్ట్రక్షన్ లవ్. ఎక్స్పాన్షన్ లవ్ పెంచే నేను, మీరు, వారు అందరూ ఒకటే. ఈనాడు మనము నేను ఏ విధంగా జీవిస్తున్నానో నీవు ఏ విధంగా ఆశిస్తున్నావో ఈ విధంగానే సమాజంలో అందరూ కూడా ఈ విధంగా సుఖంగా జీవించాలి అనేటువంటి సమాజం యొక్క విశాల భావము ప్రతి ఒక్క హృదయంలో కూడా ప్రవేశించాలి. సమాజ విశాల భావం ఎక్కడ కూడా కనిపించడం లేదు. తాను, తన కుటుంబము, తన బంధువులు, తన మిత్రులు, అంతే. మిగతా వారు ఏ గత పెట్టిన సమాజం లేకపోతే నీవెక్కడ వాడు, నీ కుటుంబం ఎక్కడిది, ఈ సమాజం ఎక్కడి. సమాజం యొక్క క్షేమాన్ని మనం కోరుతూ రావాలి, సమాజం యొక్క అభివృద్ధిని మనం ఆశిస్తూ రావాలి, సమాజం యొక్క సంక్షేమాన్ని మనము పోషించుకుంటూ రావాలి. అప్పుడే మనకు తగినటువంటి నా కర్మణ నా ప్రజయ ధనేన త్యాగేనేకే అమృతత్వ మానసు. ఈ త్యాగంలో మనం ప్రవేశించాలి. మనము, మన శరీరము, మన ధనము, మన యాక్షను, మన యొక్క మాట అన్నింటి ఎందుకు విశాలమైన స్థితి యొక్క భావం రావాలి. ఇది ఎక్కడా కనిపిస్తుంది. ఈ కలియుగమైనటువంటిది కేవలము కలహయుగంగా మారిపోతున్నది కానీ, కలుషయుగంగా మారిపోతున్నది కానీ, కలియుగము దైవభావము ఏమాత్రము కనిపించడం లేదు. కలుషయుగంగా మారిపోతున్నది. దినదినములకు కలియుగం లోపల వాటర్ పొల్యూషన్, తిండి పొల్యూషన్, వాతావరణ పొల్యూషన్, అన్ని జీవితం యొక్క పొల్యూషన్ గా మారిపోతున్నారు. ఈ పొల్యూషన్ లో ఉన్నటువంటి జీవితం పొల్యూషన్ గానే రూపొందుతుంది కానీ పవిత్రమైన ఎట్లా వస్తుంది? ఈ పొల్యూషన్ మనం నివారణ కావచ్చు. ఎట్లా కావాలి? సమ్యక్ దృష్టి, సమ్యక్ శ్రవణము, సమ్యక్ వాక్కు, సమ్యక్ హృదయము, సమ్యక్ కర్మ. ఇవే ముఖ్యమైనటువంటి ఈ పంచభూతములు సార్థకంగా ఆవించుకోవడానికి తగినటువంటి కృషి చేయాలి. లేదు కన్నుకు ఎప్పుడు చూసే కానీ దుష్ట దృష్టియే, చెవులు ఏది విన్నా కానీ దుష్ట సంకల్పాన్ని వింటుండాలి. సమ్యక్ దృష్టి కావటం లేదు. అందువల్లనే బుద్ధుడు చెప్పాడు, మొట్టమొదటి సమ్యక్ దృష్టి తీసుకున్నప్పుడు సమ్యక్ హృదయం ఏర్పడుతుంది. సమ్యక్ హృదయం ఏర్పడినప్పుడు సమ్యక్ భావం అభివృద్ధి పడుతుంది. సమ్యక్ భావం అభివృద్ధి పడినప్పుడు సమ్యక్ సమాజం అభివృద్ధి అవుతుంది. ఈ సమాజం కావాలంటే మొట్టమొదటి దృష్టి మనం మనసులో పెట్టుకోవాలి. ఈ దృష్టియే సృష్టి. మన దృష్టి చెడ్డగా ఉంటే సృష్టి అంతా కూడా చెడ్డగా ఉంటుంది. కనుకనే నేత్రం నుంచి శాస్త్రం ప్రారంభమైంది, దృష్టి నుంచి సృష్టి ప్రారంభమైపోయింది. ఈనాడు ఈ సృష్టి కల్మషం కావడానికి మన దృష్టియే మూల కారణం. చెడ్డ దృష్టి, ఎవరు చూసినా చెడ్డ భావమే, ఎవరు చూసినా చెడ్డ దృష్టి. ఈ విధంగా మంచిది కాదు. ప్రేమస్వరూపులారా, మానవుడు ప్రేమస్వరూపుడు. ప్రేమనే అతని యొక్క స్వరూపము. ప్రేమ లేకపోతే క్షణమైన జీవించడానికి వీలు కాదు. అటు ప్రేమస్వరూపమైన మానవుడు ప్రేమ విగ్రహం చేసుకుంటున్నాడు. ప్రయోజనం ఏమిటి? లవ్ ఈజ్ గాడ్, లివ్ ఇన్ లవ్. దేవుడు అంటే పరమాత్ముడు. పరమాత్మ అంటే ఎవరు? అదే ప్రేమస్వరూపం. ప్రేమ ఉండినప్పుడే పరమాత్మ ఉన్నట్టు అవుతుంది. నీలో ప్రేమ లేనప్పుడు నీలో దయ్యమే ఉంది కానీ దైవం లేదు. ఇలాంటి పవిత్రమైన భావాలు మనం అభివృద్ధి పరచుకోవాలి. దివ్యమైన భావాలు, నవ్యమైన భావాలు, దివ్యమైనటువంటి భావాలతో మనం జీవిస్తుంటూ రావాలి. కనుక ప్రేమస్వరూపులారా, ముఖ్యంగా ఈనాడు మీకు అందించేది మీ దేశకోసం ఒక్కటే, స్వార్థాన్ని త్యాగం చేయండి. అంతో ఇంతో పెట్టుకోవచ్చు, తప్పులేదు. కానీ జీవితం అంతా స్వార్థమేనా? సత్యంత వరకు స్వార్థమేనా? పుట్టిన వరకు సత్యంత వరకు స్వార్థంతోనే చేస్తుంటే ఎప్పుడు నీ పరార్థాన్ని సాధించేది? ఎప్పుడు నీ పవిత్రత పోషించుకునేది? ఎప్పుడు నీ దివ్యత్వాన్ని పొందేది? సాధ్యమే కాదు. కనుకనే మనం కొంతవరకు జీవితాన్ని త్యాగం చేయలేదు. జీవితాన్ని 4 భాగంలో విభజించుకోవాలి. స్వార్థం ఒక భాగము, గృహస్థులకు ఒక భాగము, సమాజానికి ఒక భాగము, దైవానికి ఒక భాగం. ఈ 4 భాగములుగా మనం విభజించుకున్నప్పుడే నిజమైనటువంటి ఒక దీనికి వస్తుంది. హస్తములెప్పుడు దానం చేస్తూ రావాలి. ఈ దానమే హస్తములకు ఒక విధమైనటువంటి యొక్క కళంకం. అది దివ్యమైనటువంటి భావం. మన యొక్క శ్రవణములకు ఏది కారణము? పవిత్రమైనటువంటి చింతనే దీనికి సరైనటువంటి అంగములు. అంతేకాని డైమండ్ రింగ్స్ పెట్టుకుంటే కాదు గొప్పతనము. హస్తములు ఒక ఇయర్స్ కు చక్కని విషయాలు వినాలి. అదే దీనికి అండం. హస్తస్య భూషణం దానం, శ్రోత్రస్య భూషణం కంఠం, కట్టస్య భూషణం సత్యం. కానీ ఇంతకంటే మించినటువంటి మరొకటి లేదు. మానవత్వం లోపల దివ్యత్వాన్ని పొందాలనుకుంటే అస్థిరం జీవనం లోకే, అస్థిరం యవ్వనం ధనం, అస్థిరం మిత్రభౌత్రాది
సత్యం కీర్తి ద్వయం స్థిరం. సత్యము కీర్తి ఈ రెండే స్థిరమైనటువంటివి. ఇంకేమీ స్థిరం కాదు. మన దేహము స్థిరం కాదు, మన జీవితము స్థిరం కాదు. సత్యం కీర్తి ఈ రెండింటిని మనం తీసుకోవాలి. సత్యమే పలుకుతుంటే కీర్తి సహజంగా వచ్చేస్తుంది. కనుక మనం సత్యం కీర్తి ద్వయం స్థిరం ఈ రెండింటిని మనం పోషించుకుంటూ రావాలి. అప్పుడే మన జీవితం లోపల చక్కని ఆనందము జీవితము లభిస్తూ ఉంటుంటాయి. ఆనందం ఎక్కడి నుంచి వస్తుంది? కేవలం భజ గోవిందం చెప్పాడు శంకర్ల వారు. యోగరతోవా భోగరతోవా సంగరతోవా సంగవిహీనం. సంగరతోవా సంఘంతో మనం ప్రవేశించాలి. భోగం కోసం కాదు, అర్థం కోసం కాదు. అప్పుడే నిజమైనటువంటి జీవితం వస్తుంది. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి 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 రక్షతి దుఃఖరణి. ఏది మనకు శాస్త్రం ఇవంతా నహి నహి నహి. భజ గోవిందం భజ గోవిందం గోవిందం భజ మూఢమతే. మనం భగవంతుని యొక్క చింతన చేయాలి. ఎవరి చింతన కానీ భగవద్భావంతో చూసుకోవాలి. ఎందువల్ల మమై వంశో జీవలోకే జీవభూత సనాతన. మీరందరూ కూడా భగవంతుని యొక్క అంశమే. ఇలాంటి అంశంగా మీరు భావించుకున్నప్పుడు భగవంతునికి దుఃఖం లేదు, భగవంతునికి విచారం లేదు, భగవంతునికి కష్టం లేదు. కాబట్టి అతని అంశమైన మనకు కూడా దుఃఖం లేదు, కష్టం లేదు, విచారం లేదు. ఆ విధమైన విశ్వాసం మనలో అభివృద్ధి కావాలి. దైవం యొక్క అంశమే మేము అనుకున్నటమును దైవంకి నేను దుఃఖాలు మీరు అనుభవించుకోవటం ఎందుకు? ఇది చెప్పడం ఒకటి, చేయటం ఒకటి. ఇది మంచిది కాదు. మూడింటి యొక్క ఏకత్వం కావాలి. దీన్నే ప్రాచీన కాలంలో వేదాంతం నందు త్రిపుటి, మూడింటి యొక్క ఏకత్వం కలవాలి. అప్పుడే మానవత్వం సార్థకమవుతుంది. ఈ మూడింటి యొక్క ఏకత్వం ఎక్కడా కనిపించడం లేదు. కనుకనే మనం ఈనాడు మాట సంకల్పం రావాలి. సంకల్పం పవిత్రమైన సంకల్పంగా రావాలి. ఈ పవిత్రమైన సంకల్పము తగినట్టుగా పవిత్రమైన వాక్కు రావాలి. ఈ పవిత్రమైన సంకల్పము పవిత్రమైన వాక్కు సంబంధించిన క్రియ కావాలి. ఈ మూడు కూడా పవిత్రమైనప్పుడే త్రిపుటి ఏకత్వం జరుగుతుంది. త్రిజలం త్రిజలాకారం త్రినేత్రంచ క్రియాయుధం నిజన్మ పాప సంహారం ఏక బిల్వం శివార్పణం. పాస్ట్ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ మూడు జన్మల యొక్క సార్థకత కలుగుతుంది. దీనివల్ల ఈ త్రిపుటి వలన ఈ త్రిపుటిని మనం సార్థకంగా ఆలోచించుకోవాలి. ఇదే నిజమైనటువంటి భజన, ఇదే నిజమైనటువంటి ధ్యానము, ఇదే నిజమైన జపం. జపం గురించి రామ్ 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 అనుకుంటూ మగలింటికి పోతుంటే మనసు గట్టిగా నామం చేసి ప్రయోజనం పెట్టి. కాబట్టి ఇది కాదు మనకు నిజమైన త్యాగము. మూడింటి యొక్క ఏకత్వం కావాలి. ఆ ఏకత్వం లోపల ధనము అవసరమే, తిండి అవసరమే, కానీ ఎంతనో అంతవరకు మనకు ఉండాలి, పరిమితమై ఉండాలి. అమితంగా పోయేటప్పటికీ మనసు కూడా పాడైపోతుంది. మిత తిండి అతి హాయి, మిత భాష అతి హాయి, అతి తిండి మతి హాని, అతి భాష మతి హాని. కనుకనే మనము ఎంతవరకు అంతవరకు పరిమితంలో ఉంటుండాలి. మన టెంపరేచర్ ఉంటుండాలి. టెంపరేచర్ 98.4 ఉంటుండాలి. కానీ ఈ 99 వస్తే లైట్ ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. ఇంకా 100 వచ్చిందంటే రెగ్యులర్ ఫీవర్ స్టార్ట్ అయిపోతుంది. ఇది కూడా ఒక పరిమితంలో ఉంటుండాలి. మన పాపులేషన్ ఇంకా ఉంటుండాలి. ఎంతవరకు ఉంటుండాలి? మన పరిస్థితి అంతా కూడా 70-75 ఉంటుండాలి. కానీ 80-100 వచ్చిందంటే ఫీవర్ స్టార్ట్ అయిపోయింది. అదే విధంగానే మన కళ దృష్టి పోను ఎంత దృష్టిలో అంత దృష్టిని చూస్తుంది. అంత దృష్టి పోయిందంటే చెట్టిన ప్రార్థన అయిపోతుంది. కనుకనే ప్రతిదానికి కూడా పరిమితంగా నియమించుకొని ఈ పరిమితులు నచ్చేయో నియమం వినా, ప్రతిదానికి ఒక నియమం కావాలి. మన జీవితం ఒక నియమంలో జీవించాలి. నియమంతోనే ఈ త్యాగం ఉంటుంది. త్యాగంతోనే యోగం అయిపోతుంది. త్యాగం లేకపోతే అది ఒక రోగంగా మారుతుంది. త్యాగం చాలా అత్యవసరమైంటుంది. ఈ త్యాగమునకు యోగమే ప్రధానమైంటుంది. యోగం అనగా ఏమి? చిత్తవృత్తి నిరోధక యోగ. చిత్తవృత్తి నిరోధకమే యోగము. ఇలాంటి యోగాన్ని మనం తీసుకోవాలి. బంగారు భజన చేయొచ్చు, ధ్యానం చేయొచ్చు, జపం చేయొచ్చు, తపం చేయొచ్చు, అన్ని చేయొచ్చు. కానీ ఎన్ని చేసినప్పటికీ సేవ చెయ్యండి ఏమాత్రమే సార్థకం కాదు. నతపాంసి నతీర్థానం నశాస్త్రాన జప నహి నహి నహి. సంసార సాగరోక్తారే సజ్జనం కేవలం వినా. ఈ సేవ లోపల ఉంటుండాలి ఆనందం. హనుమంతుడు ఒకనొక సమయంలో విభీషణుని కలిశాడు. విభీషణుడు చాలా బాధపడుతూ వచ్చాడు. హనుమంత, నీవెంత అదృష్టవంతుడు,
రామ సన్నిధి లభ్యమైపోయింది. నేను 10 సంవత్సరాల నుంచి కూడా నేను రామనామాన్ని స్మరిస్తున్నాను, నాకు ఆ రామ ప్రాప్తి నాకు కాలేదని. అప్పుడు హనుమంతుడు చెప్పాడు, విభీషణ, నేనెవరు చేసిన చెట్టు రక్తంలో పుట్టినళ్ళు పెట్టిన పేరు, అలాంటి నన్ను రాముడు సన్నిధి చేసుకున్నాడు. కాదనేమిటి, రామస్మరణ చేసినంత మాత్రమే ప్రయోజనం కాదు, నామస్మరణ చేసినంత మాత్రమే ప్రయోజనం కాదు, రామసేవ కూడా చేయాలి. స్మరణ నెగిటివ్, సేవ పాజిటివ్. ఈ నెగిటివ్ పాజిటివ్ రెండు ఏకత్వం చేతనే దివ్యత్వం అనేటువంటి ప్రకాశం మనకు లభిస్తుంది. కనుక రెండు చేయాలి, సేవ చేయాలి, స్మరించాలి. రెండింటి ఎందుకు ఒక ఏకత్వాన్ని పొందినప్పుడే అప్పుడే అద్వైత దర్శనం అవుతుంది. ప్రేమ స్వరూపులారా, ప్రేమను పెంచుకోండి, దేశాన్ని పెంచుకోండి, ఐకమత్యమును అభివృద్ధి పరచుకోండి, సమాజ సేవలో చేయండి. సమాజ సేవని మనకు సార్థకమైపోయింది. ఇప్పుడు బాల వికాస్ చెప్పారు, మిగతా సేవలంతా చేస్తున్నారు. అలాంటి సేవల్లో మనం పాల్గొనాలి. సేవలు లేకపోతే ప్రయోజనం లేదు. ఊరికి కేవలం ఎప్పుడు చూసినా కానీ లోడింగ్ అన్లోడింగ్ లోడింగ్ అన్లోడింగ్ అంటే పకోడల మీద తయారవుతాం అంతే. మనం మొట్టమొదటి సేవల్లో పాల్గొనాలి. సేవ చేసినప్పుడే మనకు దివ్యమైన యొక్క ఆనందం కలుగుతుంది. ఈ ఆనందం చేత ఎక్కడుంది ఆనందము? వెరీ బ్లిస్. అది కేవలం దైవంతోనే ఉంటుండాలి, దైవంతోనే ఉంటుండాలి. దైవంతో తప్ప ఆనందం ఎక్కడ మనకు ప్రాప్తించింది. ఏ మ్యాన్ విత్ డ్యూయల్ మైండ్ ఈజ్ హాఫ్ బ్లైండ్. ఈ రెండు విధంగా ఇంటూ మనం ప్రయత్నం చేయకూడదు. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్, నాట్ డాగ్స్. హ్యాపీనెస్ ఈజ్ యూనియన్ విత్ గాడ్. దైవంతో మనం ప్రార్థన చేయాలి, దైవంతోనే మనం ఏకత్వం చేయాలి, దైవంతోనే మనం ఫ్రెండ్షిప్ చేయాలి. ఫ్రెండ్షిప్ ఎట్లా వస్తుంది? ఫ్రెండ్షిప్ అయిన తర్వాత త్యాగం మనకు వస్తుంది. ఏ విధంగా ఫ్రెండ్షిప్ ఉంటుంది? 4 విధమైన బాధ్యత ఉంటుంటాయి. శ్రవణం, కీర్తనం, విష్ణు స్మరణం, పాదసేవనం, వందనం, అర్చనం, దాస్యం, స్నేహం, ఆత్మనివేదనం. స్నేహమైన తర్వాతనే ఆత్మనివేదన వస్తుంది. కాబట్టి స్నేహం కావాలి భగవంతుడితో. భగవంతుడితో స్నేహమైన తర్వాతే నీకు ఆత్మనివేదన వస్తుంది. భగవంతుడితో స్నేహం లేదినాడు అంత దుస్సంగంతో స్నేహంగా ఉంటుండాలి, దుర్మార్గంతో స్నేహంగా ఉంటుండాలి, గుండాతో స్నేహంగా ఉంటుండాలి. ఈ విధంగా స్నేహం ఉంటే దైవత్వం ఏ రీతిగా వస్తుంది? ఉండేది ఒకటే హార్ట్. మాతృదేవోభవ, పితృదేవోభవ, ఆచార్య దేవోభవ, నిజంగా ఆ దేవతలే. అయితే మాతృదేవికి యొక్క స్థానము మాతృదేవోభవ గృహస్థానంలో ఉంటుండాలి. మాతృదేవి గృహంలో నివసిస్తుండాలి. పితృదేవోభవ, ఆ పితృదేవుడు ఎక్కడున్నాడు? అతను గృహస్థంలోనే ఉంటున్నాడు. ఆచార్య దేవోభవ, అతను ఆశ్రమంలో ఉంటున్నాడు. కానీ హృదయంలో దైవంకే ఒక్కడికే ఆశ్రమం. హృదయవాసి భగవంతుడు. హృదయంలో భగవంతుడికి మాత్రమే ఒక స్థానం వారి. నువ్వు తల్లిని గురువుని పూజించు, గౌరవించు, మర్యాద చేయి, ఇది తప్పులేదు. కానీ హృదయంలో వారికి స్థానం లేదు. దాంతో వారు కూడా దేహదారులే, వారు కూడా ఇంటర్మెంట్గా పుట్టినటువంటి వాళ్ళే. కనుక దైవానికి హృదయంలో పెట్టుకుంటే ట్యాంక్ నిండుకు మంచి వాటర్ ఫిలప్ చేస్తే ట్యాప్స్ లో మంచి వాటర్ వస్తుంది, ట్యాప్స్ లో బ్యాడ్ వాటర్ ఫిలప్ చేస్తే ట్యాప్స్ లో ఇంకా బ్యాడ్ వాటర్ వస్తుంది. కనుక హృదయంలో కూడా ఈ పవిత్రమైన పరమాత్మ ప్రేమను నింపుకో. ఏ పని చేసినా, ఏ మాట చెప్పినా, ఏ విషయం విన్నా అన్ని పరమాత్మ భావాలే వస్తుంటాయి. కనుకనే ఈ మొట్టమొదటి హృదయం లోపల భగవంతుని ప్రార్థించాలి. అందుకోసమనే కలియుగం లోపల ఈ విధమైనటువంటి కలుషాలంతా కూడా ప్రారంభమైపోయింది. గంగాజలం గొప్ప గంగా అంటే ఎంత పవిత్రమైనటువంటి భారతదేశంకు, అలాంటి పవిత్రమైనటువంటి గంగాజలం కూడా పొల్యూషన్ అయిపోయింది. ఇప్పుడు అలాంటి నీరు తాగితే మన జీవితం ఏమైతుంది? మళ్ళీ కూడా పొల్యూషన్ అయిపోతుంది. కనుక మొట్టమొదటి జలమును పవిత్రం చేయాలి, వాయువును పవిత్రం చేయాలి, శబ్దమును పవిత్రం చేయాలి, క్రియను పవిత్రం చేయాలి. ఈ పంచభూతములు పవిత్రం చేసినప్పుడు మీ పంచకోశములు కూడా పవిత్రమైపోతాయి. కానీ ఈనాడు పంచకోశములు అంతా కూడా పొల్యూషన్ అయిపోయింది. పంచకోశములు, పంచభూతములు, పంచప్రాణములు, పంచేంద్రియములు, పంచతుక్కులు ఇవన్నీ కూడా పవిత్రమైపోతుంది. కానీ మనమే వాటిని అపవిత్రం గావించుకుంటున్నాం. కనుకనే భగవత్ నామస్మరణ చేస్తూ, ప్రజల యొక్క సేవ చేస్తూ సమాజంలో మనం పాల్గొన్నప్పుడు ఎంతైనా మనకు అభివృద్ధి కలుగుతుంది. కనుక మనము ఈ అపకారానికి మనం పోకూడదు, ఎవరిని బాధించకూడదు, ఎవరిని కష్టపెట్టకూడదు, ఎవరిని హింసించకూడదు. ఈ విధమైన భావాన్ని సాధ్యమైన వరకు మానవులు అరికెట్టుకోకుండా పోతే ఈ పశువులు అరికెత్తాయా? పశువులే లేదనుకుంటాయి. ఇప్పుడు ఎందుకంటే ఈ లోకం లోపల పచ్చి మృగాదులే మంచివే. మానవునికి ఎంత కొను వాడికి అవే మంచిది. వాటికే ఒక రీజన్ ఉండాలి. మానవుడికి నో సీజన్, నో రీజన్.
అన్నిటికీ వాడు చెడిపోతున్నారు. పశువులు పరిమితమైన సృష్టిలో జీవిస్తూ ఉంటున్నారు. కనుకనే మానవుల కంటే పశువు చాలా గొప్పది. ఎంత విజ్ఞానం ఉండి ఏ ఫలము విజ్ఞానంగా ఉంటున్నాడు మానవుడు, ప్రయోజనం ఏంటి? పశువు కంటే హీనమైపోతున్నాడు. ఎప్పుడూ ఒకరిని బాధ పెట్టమే. ఇది అవిజ్ఞానము కాదు. విజ్ఞానం అనేటువంటి బాధలు లేకుండా ఆనందాన్ని అందించేటువంటి విజ్ఞానం, ఆహ్లాదాన్ని చేకూర్చేది విజ్ఞానం, అమితమైనటువంటి సహాయం చేసేది విజ్ఞానం. అంతేకాని పనులను బాధించేటువంటి విజ్ఞానం కాదు, పనులను హింసించేటువంటి విజ్ఞానం కాదు, పనులను దూషించేటువంటి విజ్ఞానం కాదు. పరదూషణ, పరహింస, పరచర్చ ఇవి మనలో మన దూరం కావాలి. అప్పుడే నిజమైన మానవుడిగా రూపొందుతాడు. ఈ మానవుడిగా రూపొందాలంటే మన పంచప్రాణంలో సాధన చేసుకోవాలి. సమ్యక్ దృష్టి, సమ్యక్ శ్రవణం, సమ్యక్ వాక్కు, సమ్యక్ హృదయం, సమ్యక్ కర్మ, ఈ పంచభూతములు ఏకం చేసుకున్నప్పుడు ఎంతైనా మన సుఖాన్ని జీవిస్తాం. ఈ విధమైనటువంటి మార్గం లోపల మానవుడు ప్రవేశించినప్పుడే మనం మందిరాలు కట్టి, భజన మందిరాలు కట్టి, దేవాలయాలు కట్టి, మసీదులు కట్టి ఇవన్నీ చేసినందుకు సరైన సార్థకం అవుతుంది. లేకపోతే మసీదులు కడుతున్నాము, మందిరాలు కడుతున్నాము, చర్చిలు కడుతున్నాము, కట్టి ప్రయోజనం ఏమిటి? అది ఒక వ్యాపారంగా తయారైపోతుండాలి. ఈ వ్యాపారం ఏమాత్రం అక్కడ పనికిరాదు. హృదయంలో ఉండేటువంటి వ్యాపారం, హార్ట్ టు హార్ట్, లవ్ టు లవ్, ఇదే మన వ్యాపారం. ఇది నిజమైనటువంటి ఆధ్యాత్మికం. ఇవి రెండూ లేనప్పుడు ఎన్ని ఉండి ప్రయోజనం ఏంటి? కనుకని మనం నిజమైన నిర్మల చిత్తములు కావాలి, పరిశుద్ధమైన హృదయం కావాలి, పవిత్రమైన భావం చేస్తాను. ఈ విధంగా చేసుకుని మన జీవితాన్ని సాధన చేసుకోవాలని నేను ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను. भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, जप ध्यान बिना सम योग नहीं, जप प्रभु दर्श बिना प्रज्ञान नहीं, दया धर्म बिना सत्य कर्म नहीं, भगवान बिना कोई अपना नहीं, भगवान बिना कोई अपना नहीं, हरि नाम बिना परमात्मा नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना सुख शांति नहीं, हरि नाम बिना आनंद नहीं, हरि भजन बिना, हरि भजन बिना, हरि भजन बिना सुख शांति नहीं, सुख शांति नहीं।